అధ్యక్ష మాధవి గారు రెడ్డి సార్ 1 minute సార్ ప్లీజ్. ఈ సాంప్రదాయం మంచిది కాదండి. మనోహర్ గారు ప్లీజ్ విందమ్మా, 1 నిమిషం కూర్చోండి. కూర్చోనమ్మా, పిలిచాను. ఇది మనోహర్ గారు మీరు ఆలోచించాలి, మీరందరూ కూడా. ఉండమ్మా, ఆమెని పిలిచాను, మిమ్మల్ని కాదు ఆమెని పిలిచాను. సాంప్రదాయం బాగోలేదు సార్. ఇదేంటే సిగ్నేచర్ పెట్టినటువంటి సభ్యుల కంటే సిగ్నేచర్ పెట్టిన సభ్యులందరూ కూర్చునే ప్రశ్న వేస్తారు. 1 or 2 ఇవ్వచ్చు కాదంటలే. ఒక క్వశ్చన్కి సిగ్నేచర్ లేని వాళ్ళు 5-6 స్లిప్పులు పంపిస్తే ఎట్లా సార్? టైం తీసుకుంటామండి, మగమాట లేకుండా తీసుకోగలను, కానీ మన వాళ్ళు అంతా మన వాళ్ళే కాబట్టి మా చెప్తున్నాను అంతే. సిగ్నేచర్ ఉన్న వాళ్ళకి ఇస్తారు కాదంటలే. సిగ్నేచర్ లేని వాళ్ళు కూడా 10 మంది వస్తే నాకున్నది 1 hour టైం, అయినా సరే 2 hours ఇస్తున్నా టైము. అవును సార్, దాన్ని కూడా క్వశ్చన్ అవర్ ప్రతిరోజు దాదాపు 2 గంటలు జరుగుతుంది సార్. అది మీరు చైర్లో ఉన్న పెద్ద మనసుతోటి మీరు కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులకి మీరు అవకాశం కల్పిస్తున్నారు. కానీ క్వశ్చన్ అవర్లో ఖచ్చితంగా సప్లిమెంటరీస్ మాత్రం 1-2 కన్నా ఎక్కువ అడిగినా కూడా మంత్రులు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సార్. ఎందుకంటే సమాచారం అందుబాటులో ఉండదు. ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. సభ్యులందరూ కూడా ఆ విధంగా మీకు సహకరించాలి సార్. తప్పకుండా ఫ్రమ్ అవర్ సైడ్ విల్ డెఫినెట్లీ కమ్ టు యువర్ ఎయిడ్ సార్. థ్యాంక్ యూ. మేడం మీరమ్మా, మీరు కాదు, మీరు రెడ్డప్ప.